ఇప్పటిదాకా మనం రియల్ ఎస్టేట్ కంపెనీస్నే చూసాం. బట్ ఈ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ఈసి. మరి దీని గురించి ఇంకా మరిన్ని విశేషాలు మరి సార్ ద్వారా తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, మీ గుడ్ నేమ్. నమస్తే అండి, నా పేరు రఘు. సో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ ఎస్ఎస్ఆర్ఈసి అనే కంపెనీకి. సో ఇందులో ఏంటంటే మనకి శాండ్, అగ్రిగేట్స్, ఇవి మినిమం కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నమాట. సో పబ్లిక్ ఏంటంటే ఈరోజు చూస్తే కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది అన్నమాట, ఎక్కడ చూసినా కానీ. ఓకే, అలాంటి సిచ్యువేషన్ మేము ఆలోచించామంటే ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్ ఏదైనా చేద్దామని ఒక ఆలోచనతో వచ్చామన్నమాట. వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక టెండర్ కాల్ ఫర్ చేశారు. ఏంటంటే మొత్తము మన సిటీలో ఎవ్రీడే సమ్ 2000 tons ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఏది డెబ్రీ వేస్ట్ అంటే మనకి కన్స్ట్రక్షన్లో వస్తుంది, డెమోలిషన్లో వస్తుంది, రకరకాల సోర్సెస్ నుంచి వస్తుంటాయి. ఆ వేస్ట్ని తీసుకెళ్ళి మీరు వాడుకోవచ్చు అని చెప్పి అనమాట. అన్నప్పుడు మేము ఒకసారి టెండర్ వేసాం, మనకు వచ్చిన తర్వాత ఈ మెటల్ అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలో ఆలోచించి కొంచెం ప్రాసెస్లో ఇన్నోవేషన్ చేసాం అనమాట. అంటే ఎక్కడన్నా మనము ఏం చేయొచ్చు అనేది. సో ఒక మిషనరీ తీసుకొచ్చాము, మా ఓన్ ఇన్నోవేషన్తో ఆలోచించేసి ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డెడ్ మెటీరియల్. సో అది ఎక్కడ పనికిరాదు. అంటే చెరువుల్లో, నాలాలలో లేదా కుంటలలో మనం చూస్తున్నాం ఇప్పుడు అలాంటి ప్లేసెస్లో ఇది వాడతారు, అంటే ల్యాండ్ఫిల్ కోసం వాడతారు. కానీ మేము ఏం చేసామంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసేసి ఓవరాల్గా ఏంటంటే మనకి ఒక మంచి క్వాలిటీ శాండ్, కంకర, అగ్రిగేట్స్ అంటాం, కంకర, దాని తర్వాత మనకి వేరియస్ ప్రొడక్ట్స్, టైల్స్ కానీ, బ్రిక్స్ కానీ ఇవి చేస్తున్నాం. చేసినప్పుడు ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ మీరు అనొచ్చు, సార్ ఇట్లా వాడుతున్నారు మరి ఈ ప్రొడక్ట్స్ స్ట్రాంగ్ ఉంటాయా లేదా అని. ఓకే, సో నో డౌట్ సార్ దీంట్లో. ఎందుకంటే రివర్ శాండ్, గుడ్ శాండ్, మనం రివర్ శాండ్ని బీట్ చేసే శాండ్ ఏది ఉండదు, ఎందుకంటే నేచర్ ఇచ్చింది. నేచర్ ఇచ్చిన దానికి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ అక్కడ ఏంటంటే దాంట్లో మట్టి కలిసి ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ డెబ్రిస్ని వాష్ చేసినప్పుడు, ప్రాసెస్ చేసినప్పుడు దీని సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మనకి బ్రిక్ సపరేట్ అయిపోతుంది, మట్టి సపరేట్ అయిపోతుంది, దాని తర్వాత మనకి దాంట్లో ఉండే కంకర సపరేట్ అయిపోతుంది, ప్లాస్టిక్ సపరేట్, అన్నీ సపరేట్ అయిపోతాయి. అయిపోయినాక దానికి మళ్ళీ ఇంకొక సపరేట్ ఛానల్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కన్వేర్లు వెళ్ళిపోయినప్పుడు ఆ కన్వేర్ ఏం చేస్తుంటే దాని పని అది చేస్తుంది, అంటే ఒక మిషనరీ దాని పని చేస్తుంది. చేసేసి మనకి మళ్ళీ మెటీరియల్ ఒక శాండ్ రూపంలో పెట్టుకొస్తాం అన్నమాట. సో దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఓకేనా, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు బ్యూరో బ్రైటర్స్ అని ఒక మంచి కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే దీనికి సర్టిఫై చేశారన్నమాట, ఇది గుడ్ క్వాలిటీయా కాదని చెప్పేసి అట్లా. సో దానికి రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. రిపోర్ట్స్ ఇట్లా అన్నీ మా దగ్గర ఉన్నాయి. సో పబ్లిక్ వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, బట్ ఇక్కడ ప్లస్ పాయింట్, బెస్ట్ థింగ్ ఏంటంటే 50 to 60% కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, అది ఎలా అంటే సార్ శాండ్ అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకి కాలేజ్ నుంచి శాండ్ వస్తుంది, ములుగు నుంచి శాండ్ వస్తుంది. ఓకేనా, సో అది హైదరాబాద్కి వస్తుంది. కానీ డిస్టెన్స్ చూస్తే మనకి 250 నుంచి 300 kilometers. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ అవుతుంది. కానీ మనకి ఏంటంటే విత్ ఇన్ హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మైనస్ అవుతుంది. ప్లస్ మనము ప్రాసెస్ చేసిన మెటీరియల్ అంతా గిట్లా గుడ్ క్వాలిటీ ఉంటుంది అట్లా. సో ఇదేంటంటే ఇప్పుడు అవుట్ సైడ్ మార్కెట్లో చూస్తే ఒక 2000 rupees per ton శాండ్ ఉంది. కానీ ఇక్కడ ఏంది మన 1000 rupees, అంటే డైరెక్ట్ 50% డిస్కౌంట్. ప్లస్ ఇక్కడ బెస్ట్ ఇస్తాం, మనం ఫ్రీ డెలివరీ చేస్తాం. ఓకే, 20-25 kilometers వరకు కస్టమర్ కావాలంటే వాళ్ళు డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం అనమాట. ఓకే, 24/7 ఎనీ టైం మనం ఆర్డర్ పెడితే వచ్చి డెలివరీ చేస్తాం. ఇంకోటి ఏంటంటే బిగ్ బిల్డర్స్ సార్, మనకి పెద్ద బిల్డర్స్, ఆర్ఎంసీ ప్లాంట్స్, మీకు తెలుసు అన్నమాట, ఇది వాడుకోవచ్చు. ఓకేనా, మీరు అనొచ్చు సార్ ఇది మన ఇండియాలోనే ఫస్ట్ లేకపోతే ఎక్కడెక్కడ ఉందంటే వరల్డ్లో మొత్తం రీసైకిల్ అయిపోయింది సార్. ఇప్పుడు మన హైదరాబాద్, ఇండియా ఏంటంటే ఇంకా మనకి రా మెటీరియల్ ఉన్నాయి. ఓకేనా, మన భారతదేశం ఒక గొప్పతనం అది. ఓకేనా, కానీ అబ్రాడ్ కంట్రీస్లో ఏమైందంటే నేచర్ ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు నేపాల్ తీసుకుంటే టోటల్ మౌంటైన్స్ ఉంటాయి, జపాన్ తీసుకుంటే వాళ్ళకి ఒక ల్యాండ్స్కేప్ డిఫరెంట్గా ఉంటుంది, జర్మన్ తీసుకుంటే ఇంకో ప్రాబ్లం ఉంటుంది అట్లా. సో అక్కడ ఏంటంటే న్యాచురల్ మెటీరియల్ దొరకడం చాలా కష్టం. సో వాళ్ళు ఏం చేశారంటే దాని రీసైకిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కాంట్రాక్టర్ ఆయన ఒక పబ్లిక్ వర్క్ కాంట్రాక్ట్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ రీసైకిల్ చేస్తామనే దాని మీద కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఇస్తారు వాళ్ళకి. ఓకే, అర్థమైంది సార్ మీకు. సో ఒక వర్క్ చేయాలంటే ఓకే వర్క్ చేస్తాం ఇంత టెండర్ ఇక్కడ మనం చెప్తాం, అక్కడ అట్లా కాదు. ఓకే, ఈ వర్క్ చేయాలంటే ఎంత రీసైకిల్ మెటీరియల్ వాడతాం అనే దాని మీద వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. 80% వాడతావా, 90% వాడతావా, వితౌట్ కాంప్రమైజ్ ద క్వాలిటీ, అలా ఉంటుంది అన్నమాట. సో అట్లా అన్ని కంట్రీస్ స్టార్ట్ చేసినాయి, చాలా లీడర్ వెళ్ళిపోయారు. మన ఇండియా ఇప్పుడే స్టార్ట్ చేసాం అన్నమాట. సో మన హైదరాబాద్లో రావడం ఒక మంచి ప్లస్ పాయింట్, మనం చేస్తున్నాం ఇది. సో పబ్లిక్ ఏంటంటే ఎట్ లార్జ్ పబ్లిక్ యూస్, ఎట్లా అంటే పబ్లిక్ ఆ యొక్క మెటీరియల్ తీసుకొని వాళ్ళు అన్ని కన్స్ట్రక్షన్ వాడుకోవచ్చు. వాడుకుంటే ఏంటంటే మనకి ఒక 10 లక్షల దగ్గర 5 లక్షలు అవుతుంది, అంటే ఆటోమేటిక్ వాళ్ళు తగ్గుతుంది కదా, అట్లా హ్యాపీగా వాడుకోవచ్చు అన్నమాట సార్. సో బిల్డర్సే కాకుండా ఇండివిజువల్ కస్టమర్స్ అంటే ఏదైనా ఒక వాళ్ళు స్మాల్ హౌస్ కట్టుకోవాలని ఉంటారు కదా, సో వాళ్ళైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా సార్? అయితే మంచి క్వశ్చన్ అడిగారు మీరు.
ఇప్పుడు అపార్ట్మెంట్లో సార్, నేను కొత్తపేటలో అపార్ట్మెంట్లో ఉంటాను. అయితే మా అపార్ట్మెంట్ 10 years ఓల్డ్, కొంచెం రెనోవేషన్ వర్క్ వచ్చింది అనమాట అట్లా. సో మా అపార్ట్మెంట్ యూజ్ చేసాము, ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే స్ట్రక్చర్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటుంది, చిన్న చిన్న రిపేర్లు వస్తాయి. ఓకేనా. సో వాళ్ళకి ఒక 5 tons 10 tons అవసరం ఉంటుంది శాండ్. వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ సప్లై దగ్గరికి వెళ్తారు. సో అది ఏంటంటే రీటైల్ అనమాట, మనం ఒక హోల్సేల్ నుంచి రీటైల్కి వచ్చినట్టు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టన్నుకి 2500 తీసుకుంటారు. తీసుకొని దాని తర్వాత లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తీసుకొచ్చేసరికి వాళ్ళకి టన్నుకి 3000 రూపీస్ వరకు పడుతుంది అట్లా. ఓకేనా. మళ్ళీ వాడుకోవచ్చు అది. సో వాడుతున్నారు. కానీ ఇదేందుకో మనకి డైరెక్ట్ రెనోవేషన్ కంటే చిన్న చిన్న రిపేర్స్ అన్నిటికీ హ్యాపీగా వాడుకోవచ్చు. ఫ్రీ డెలివరీ ఉంటుంది మనకి. దాని తర్వాత కాస్ట్ 1000 రూపీస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 1/3 కాస్ట్ తగ్గినట్టే కదా అట్లా. సో హ్యాపీగా వాడుకోవచ్చు సార్. ప్లస్ మీరు అడిగారు కదా బిల్డర్సే కాకుండా ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ హ్యాపీగా వాడుకోవచ్చు. బిల్డర్స్ వాడుతున్నారు, రోడ్ కాంట్రాక్టర్స్, ఇంకా రోడ్ కాంట్రాక్టర్స్, దాని తర్వాత డ్రైనేజ్ వర్క్స్కి, ఓకేనా, ఫుట్పాత్ వర్క్స్కి, పార్క్ వర్క్స్కి అన్నిటికి వాడుకోవచ్చు. ఈవెన్ స్ట్రక్చరల్ పార్ట్లో వాడుకోవచ్చు సార్. ఒక యాడ్మిక్సర్ యాడ్ చేసిన అనుకోండి వాళ్ళు. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రో లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే అంత స్ట్రెంత్ ఎట్లా వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళు యాడ్మిక్సర్ వాడతారు దాంట్లో. సో ఆ టెక్నాలజీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, చెప్తాము కస్టమర్కి ఎక్కడెక్కడ దీన్ని వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు. సో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ సపోర్ట్ చేస్తాం అట్లా. అది ఇట్లా ఉంటుంది మన దగ్గర. సో మీ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉందండి? ఎస్ సార్, మనకి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. ఒకటి శంషాబాద్, ఇంకోటి తూముకుంట. ఓకే. సో శంషాబాద్లో మనకి చాతంబ్రా విలేజ్లో ఉంది. ఓకే. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ టోటల్గా మనకు ప్రాసెసింగ్, సెగ్రిగేషన్ అంతా జరుగుతుంది అన్నమాట అట్లా. సో అక్కడ ఒకటి ఉంది. ఇంకోటి ఏమో తూముకుంటుంది అనమాట. సేమ్ ప్లాంట్, సేమ్ 500 tons డైలీ ప్రాసెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు జనరల్గా సిమెంట్ కానీ లేదంటే అదర్ మెటీరియల్స్ కోసము డీలర్స్ ఉంటారు కదండి నియర్ బై ప్లేసెస్లో, అలా మీకు కూడా ఏమైనా ఎవ్రీ ప్లేసెస్లో డీలర్స్ ఏమైనా ఉన్నారా? ఇట్లా ఏం లేదు సార్, డైరెక్ట్ B2B అంటే మనకి కస్టమర్ టు మనకి డైరెక్ట్ ఇస్తామన్నమాట. డీలర్స్ ఏం లేరు. మనకి ఏంటంటే లోకల్ సప్లైస్ కొంతమంది అడుగుతారు సార్ మాకు కొంచెం ఇట్లా ఇవ్వండి అంటే ఇస్తాం అట్లా. కానీ అదర్వైజ్ ఏంటంటే మనం డైరెక్ట్ కస్టమర్, కంపెనీ టు కస్టమర్కి ఇస్తాం అన్నట్లు ఎనీ పర్సన్. ఇప్పటికైతే డీలర్స్ లేరు. కొంతమంది లోకల్ సప్లైర్ అడిగారన్నమాట, అంటే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు అడిగితే ఇచ్చామన్నట్లు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? మాది నెంబర్ ఉంది సార్. సో ఎవరైనా సరే మనకు కాల్ చేస్తే మనకి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. మీకు చెప్పినట్టే వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తాము, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. వాళ్ళు అడుగుతాం ఒక ఇండివిజువల్ కస్టమర్ ఏమంటారు సార్ మీ వర్క్ చేసుకుంటే దీన్ని వాడుకోవచ్చా అంటే మేము దానికి చెప్తాం టోటల్గా ప్లసెస్ ఏంది, మైనస్ ఏంది, ఎలా వాడుకోవచ్చు ఏంటి అని చెప్తాం అట్లా. సో దాని తర్వాత వాళ్ళకి నచ్చితే పెద్ద అంటే ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి శాంపుల్ పంపిస్తాం సార్. శాంపుల్ చూసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి. లేదు సార్ చిన్న క్వాంటిటీ అంటే మనం తీసుకోవచ్చు. మన నెంబర్ ఉంది సార్, అది ఈ నెంబర్ కాల్ చేసేస్తే వాళ్ళు మనము సో నెంబర్ వచ్చేసి 76600110002 76600110002 ఈ నెంబర్ కాల్ చేసారు అనుకోండి. సో కస్టమర్స్ వచ్చేసి మనము మాట్లాడిన తర్వాత వాళ్ళకి పంపిస్తాము. రేట్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందరికి ఒక రేట్ ఉంటుంది, సింపుల్ అండ్ ఇంక్లూడింగ్ బెస్ట్ వన్ సార్ ఫ్రీ డెలివరీ. మనం డెలివరీకి మళ్ళీ ఛార్జ్ చేయడం అలాంటిది ఏమి ఉండదు, ఇంక్లూడింగ్ సార్ అది. సో అట్లా ఇంక్లూడ్ అంటే ఫ్రీ డెలివరీ అన్నట్టు. సో అట్లా చేస్తాము. 20-25 kilometers రేంజ్ వరకు మనం ఫ్రీ డెలివరీ ఇస్తాం.